ఇంకా ఎంతకాలము అని రాశాను. ఇంకా ఎంతకాలం అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఎంత కాలమో మనం భూమి మీద ఉంటామో మనకు తెలియదు గనుక, ఇంతవరకు మనం బ్రతికిన బ్రతుకులో ఎలా బ్రతుకుతున్నావో, మన జీవితాలు ఎలా ఉన్నాయో, ఒకవేళ ఇంకా దేవునికి వ్యతిరేకంగా అయిష్టమైన జీవితం జీవిస్తున్నామేమో అన్న ఉద్దేశంతో దేవుడు ఇంకా ఎంతకాలం, ఈ మాట పాత నిబంధన కాలంలో ఏలియా అనే ప్రవక్త మనందరికీ తెలుసు. ఈ ఏలియా ప్రవక్త ఇస్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతూ కర్మేలు కొండ మీద ఒక చిన్న ఛాలెంజ్ అంటుంది అక్కడ. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే, అన్య దేవతలకు మన దేవుడుకు, అన్య దేవతలకి మన దేవుడికి ఎవరు దేవుడు? యెహోవా దేవుడా? లేదంటే మీరు అనుకుంటున్నట్టు అన్య దేవతలను ఎవరైతే మీరు కొలుస్తున్నారో వాళ్ళు దేవుళ్ళ అన్న ఉద్దేశంతో ఏలియా ఒక చక్కని మాట మాట్లాడతాడు. అసలు ఆయన ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ కూడా ఇంకా విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పుకుంటూ ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ లోక సంబంధమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో ఏలియా ఒక మాట మాట్లాడతారు. అందరూ బైబిల్ తెరిచి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ సందర్భంలో ఏలియా ఇశ్రాయేల్ అందరి సమక్షంలో ఏమని మాట్లాడుతున్నాడో, రాజుల మొదటి గ్రంథం 18:21లో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, అగో వాళ్ళెవరో కాదు, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు అంటే అన్య దేవతలు, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. ఎంత బాగా చెప్పాడు చూడండి ఏలియా. లేచాడు, ప్రజల దగ్గరికి వచ్చాడు. అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. మీరు చర్చికి వస్తారు, లోకంలో ఉన్నట్టు చేస్తారు. ఇది అంటే మనకు అర్థం అవ్వాలని చెప్తాను నేను. మందిరానికి వస్తారు, కానీ లోకస్తుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు అలాగే ఉంటున్నారు. సంఘానికి వచ్చి లోకంలో ఉండి ఈ రెండూ చేస్తే అన్నట్టుంటుంది ఈ మాట మనకి. ఆ రోజున్న ఏలియా మాట ఈరోజు ఇలా చెప్తున్నాను అంతే. నేను సంఘానికి వచ్చి నేను లోకస్తుడిలాగా జీవిస్తూ ఉంటే అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా? ఇంకా ఎంతకాలం ఇలా బ్రతుకుతారు అని అడుగుతున్నాడు ఏలియా. చూడండి, జనుల దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు, అందుకే నేను రాశాను ఇంకా ఎంతకాలం అని రాశాను నేను. ఎన్నాళ్ళ మట్టుకు, ఇంక ఎన్ని సంవత్సరాలు ఇలా బ్రతుకుతారు మీరు? రెండు తలంపులు అన్నాడు చూసారమ్మా. రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? దేవుడి దగ్గరికి వస్తారు, అటుపక్క అన్యులతో కూడా తిరుగుతారు, అన్యులు చేసిన పద్ధతులు ఆచరిస్తారు. దేవుడి దగ్గరికి వస్తున్నారు, ఈ అన్యుల పద్ధతులు ఆచరిస్తున్నారు, అన్యుల దేవతలకి వెళ్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు రెండు తలంపులు? ఎందుకు ఈ రెండు తలంపుల్ని నేను ఏమని రాశానంటే ద్విమనస్కులు అని రాశాను. చూడండి, ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు కలిగిన వారు. ఇటు ఇక్కడ ఇలా చేస్తారు, మందిరానికి వచ్చి మరలా లోకం వైపు వెళ్తే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు మారిపోతారు. రెండు మనస్తత్వాలు లేదా రెండు తలంపులు. ఏలియా అంటున్నాడు, ఉంటే ఇటైనా ఉండండి లేదా అటైనా ఉండండి అన్నాడు. కరెక్టే. ఒక ప్రవక్త అలాగే మాట్లాడాలి. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకున్నట్టు బతకండి, లేదు వదిలేయండి, లోకంలోకి వెళ్ళిపోండి, సింపుల్. ఏదో ఒకటి ఉండండి అంటున్నాడు. అందుకే దీన్ని ప్రకటన గ్రంథంలో కూడా యేసుప్రభు ఒక మాట అంటారు, మీరు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నులివెచ్చగా వద్దు అంటాడు. ప్రకటన 3:15లో ఉంటుందన్నమాట. ప్రకటన 3:15లో మీరుంటే చల్లగానే ఉండండి లేదా వెచ్చగా ఉండండి, అంతేగాని చల్ల వెచ్చ ఈ నులివెచ్చని స్థితి దేవుడికి నచ్చదమ్మా, ఎప్పుడూ నచ్చదు. ఉంటే దేవుని వైపు ఉంటే లోకం దూరంగా ఉండండి, లోకస్తులతో కలిసిపోకండి, వాళ్ళతో అన్నీ పని చేసేయకండి, వాళ్ళు ఏం చేస్తారో అలా చేయకండి. ఎందుకంటే ప్రత్యేకత ఉండాలి క్రైస్తవుడికి. అందుకు ఏలియా గట్టిగా మాట్లాడాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలా ఉంటారు, ఇంకా మారరా? ఎందుకు రెండు తలంపుల మధ్య మీరు ఉంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడని నమ్మారు కదా, ఇటు వచ్చేయండి, లేదా దేవుడు మీకు నమ్మకం లేకపోతే అటు వెళ్ళిపోండి, బయలే దేవుడు అనుకుంటే అటు వెళ్ళిపోండి, ఏదో ఒకటి చెయ్యండి అని ఏలియా నిలబడి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. అందుకోసం నేను ఈరోజు ఇంకా ఎంతకాలం
రెండు మనస్తత్వాలు చూడండి. రెండు మనస్తత్వాలు కలిగి ఉండేవారు అంటే లోకం వైపు ఉంటారు, మరియు దేవుని వైపు ఉన్నారని చెప్తారు. దేవుడు ఎవరో తెలుసు అంటారు, మరలా చేసే పనులన్నీ లోకస్తుడిలాగా ఉంటాయి. అలాంటి వారిని ద్విమనస్కులు అంటారు. రెండు మనస్తత్వాలు కలిగిన వారు. రెండు పడవల మీద కాలేస్తే కింద పడతాడాడు. మీరు ఏదైనా చూడండి, రెండు చేస్తానంటాడు, రెండింటి మీద చేస్తే దేనికి న్యాయం చేయలేం మనం. ఒక ఉద్యోగం చేస్తుంటాడు, ఇంకో ఉద్యోగం అంటే దేనికి న్యాయం చేయగలవు? స్థిరంగా ఉండడు. ఇక్కడ ఈ 2 రోజులు చేస్తాడు, అక్కడ 2 రోజులు చేస్తాడు. ఆడనుకుంటాడు వీడికి ఇక్కడ పని లేదు, అక్కడ ఇద్దరు తీసేస్తారండి. ఎందుకు? ఇటు నమ్ముకోక స్థిరంగా ఒక పని దగ్గర చేయలేనివాడు ఎక్కడా చేయలేడు. అందుకోసం రెండు మనస్తత్వాలు ఎప్పుడు నచ్చదు, దేవుడికి అసహ్యం అన్నాడు, లేదా దేవుడు ద్వేషిస్తాడట. ముందు ద్విమనస్కుల గురించి ఏమని రాయబడిందో యాకోబు రాసిన పత్రిక 4:8 చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:8 చూడగలిగితే, దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. తర్వాత, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా అన్నాడు. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అమ్మ, ద్విమనస్కులు అని ఎందుకన్నాడంటే హృదయాలు ఏం చేసుకోమంటున్నాడు? పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. రెండు మనస్తత్వాలు ఎప్పుడూ మంచిది కాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు నా భార్య నన్ను చూస్తుంటుంది అనుకోండి, కొంతమంది ఆవిడ కోరుకునే విధంగా ఉంటాను నేను. బయటికి వెళ్ళిపోతే వేరే మనసు కలిగిన భర్తలు ఉన్నారు, భార్యలు ఉండొచ్చు, ఒకవేళ లోకంలో ఉన్నారు, సమాజంలో అయితే. అంటే రెండు మనస్తత్వాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా, సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా, స్నేహితుల దగ్గర ఒకలాగా, ఇలాంటి మనస్తత్వాలు. క్రైస్తవుడిగా దేవుడు ఎక్కడైనా చూస్తాడు కదా, ఇంట్లోనూ చూస్తాడు నిన్ను. నువ్వు బయటికి వెళ్ళి ఎటువంటి వేషాలు వేస్తున్నాడో అక్కడనే చూస్తాడు. స్నేహితుల దగ్గర ఎటువంటి వేషాలు వేస్తున్నావో చూస్తాడు. సంఘానికి వచ్చినప్పుడు చూస్తాడు లేండి, అన్నీ చూస్తాడు దేవుడు. అప్పుడు ఏమనుకుంటాడు? వీడు రెండు మనస్తత్వాలు కలిగినాడు, ఈ వ్యక్తి రెండు మనస్తత్వాలు ఉన్నాయి, రెండు ద్విమనస్కుడు. అలాంటి వారు దేవుడు అంటున్నాడు మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. రెండు మనస్తత్వాలు మంచిది కాదు, ఏదో ఒకటే. ద్విమనస్కాలు ఉండేవాళ్ళు దేవునికి నచ్చదు, అటువంటి మనస్తత్వం మంచిది కాదు. అందుకే మీకు పాత నిబంధనల కాలంలో చూపించాను. ఒకవేళ అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఎంతకాలం ఇలా దాచుకుంటావు, ఇంకా ఎంతకాలం ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మారరా అన్నట్టుగా. 119 కీర్తన ఈ ద్విమనస్కుల గురించి ఏమని రాయబడిందో చూడండి. 119 కీర్తన 113 119 కీర్తన 113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అమ్మ చూడండి, 119, 113 ఉంటుంది. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటే దేవుడు ఎవరిని ద్వేషిస్తాడు? రెండు మనస్తత్వాలు. ఒకవేళ ఆ మనస్తత్వాలు నాకే ఉంటే, నేను అలాగే ప్రవర్తిస్తే సంఘానికి వచ్చినప్పుడు మీకు ఒకలా కనబడతాను, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాను, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాను, ఇంటి బయట ఒకలా ఉంటాను. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ నాకే ఉంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏమని అన్నాడు? అలాంటి మనస్తత్వం నీకుంటే నేను నిన్ను ద్వేషిస్తాను అంటున్నాడు. దేవుడు ప్రేమించడట, ఆయన ప్రేమ లేదు. దేవుడు ప్రేమ లేకపోతే ఇంక మన జీవితాలు ఎందుకు ఈ భూమి మీద? ఆయన ప్రేమిస్తే ఆయన ఉన్న స్థలానికి వెళ్తాను నేను, ఆయన ద్వేషిస్తే నరకానికి వెళ్తాను నేను. అంతే. ఆయన నన్ను ప్రేమిస్తే ఆయన ఉన్న స్థలంలో నేను ఉంటాను. లేదు, దేవుడే నన్ను ద్వేషించాడు అనుకోండి, ఆయన దగ్గర నేను ఎలా ఉంటాను? నన్ను నరకానికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు. దేవుడు ఎవరిని ద్వేషిస్తాడని చెప్తున్నాడు? రెండు మనస్తత్వాలు, రెండు తలంపులు, అలాంటి జీవితం జీవించే వారిని దేవుడు ద్వేషిస్తాడు. అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. అందుకే ఇంకా ఎంతకాలం, ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు రాశాను నేను. ఇంకా ఎంతకాలం అనే మాట చదువుకుంటే ఇవి చదువుదాం. జ్ఞానివా అజ్ఞానివా, జ్ఞానివా అజ్ఞానివా. ఒకవేళ ఒక అజ్ఞానిగా బ్రతుకుతున్న వాడు ఎలా ఉంటారో, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇంకా ఎంతకాలం ఒకవేళ అజ్ఞానంలో బ్రతికితే ఇంకా ఎంతకాలం? ఎఫెసీ 5:15 ఈ మాట మనం చూడగలం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త అన్నాడు ఇక్కడ. జాగ్రత్త అంటే ప్రమాదం ఉంది. దినాలు మంచివా చెడ్డవా? పాట పాడారు 2:62. దినములు చెడ్డవి గనుక
కరెక్ట్. దినములు చెడ్డవే. అయితే ఈ మంచి రోజులు కాదు. ఏ విధంగా? లోకంలో వాళ్ళు చూస్తే మంచి రోజులు కాదు. మనం ఉన్న దినాలు మంచివి కాదు. అంటే ఏ రోజైనా మంచిదే. ఏ విషయంలో నువ్వేదైనా చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న రోజులు ఎలాంటివంటే దేవునికి దూరం చేసే రోజులివి. దేవునికి దూరం చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని ఏమన్నారు? పోనీయక సద్వినియోగము. సద్వినియోగము అన్న మాటకు అర్థం ఏంటంటే సత్ అంటే మంచి, సద్వినియోగము అన్నాడు కదా. సద్వినియోగము అంటే సత్ అంటే మంచి, వినియోగం అంటే ఉపయోగించుకోవడం, అంటే మంచిగా ఉపయోగించుకోవడం. దేన్ని? సమయాన్ని. సమయాన్ని మంచిగా ఉపయోగించుకున్నవాడు జ్ఞాని. సమయాన్ని వృధాగా పోనిచ్చేవాడు, సమయాన్ని జలసా కబుర్లతో మాట్లాడేవాడు. చూడండి, ఆ లోకంలో అక్కడక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, అంటే సమయాన్ని వృధాగా గడిపేస్తారు. సీరియల్స్, సినిమాలు, షికార్లు, లేదా ఏదో మాట్లాడుకుంటారు గట్ల మీద కూర్చొని. సమయాన్ని వృధాగా గడిపేవాడు క్రైస్తవుడైతే వాళ్ళు అజ్ఞానులు అన్నాడు. ఇంకెంతకాలం సమయాన్ని వృధాగా పోనిచ్చేస్తావు? సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఎవరు అంటే ప్రార్థనకు వచ్చేవాడు, లేదా ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఇంట్లో ఉన్నా ప్రార్థన చేసుకునేవాళ్ళు, లేదా వాక్యం చదువుకునేవాడు. దేవునికి సమయం ఇవ్వకుండా ఆ వ్యక్తి దేనికి సమయం ఇచ్చినా ఆ సమయం సద్వినియోగం అయితే కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ప్రార్థనా జీవితం కలిగి వాక్యము చదువుతూ నీ ఉద్యోగాలు చేసుకోండి. దేవుడికి దూరం అయిపోయి అన్నీ చేసుకుంటున్నారు తప్ప దేవుని దగ్గరికి రారు. అది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాదు, అజ్ఞానం. అది అజ్ఞానం. ఏది జ్ఞానము అంటే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఈ రోజంతా దేవుల్లో ఎంత గడిపాను, లేదా దేవుని కోసం ఎంతసేపు నేను చదువుకున్నాను వాక్యం, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నాను, నా జీవితం, నా ఉద్యోగం చేసుకుంటూ ఎంతసేపు, ఎంతకాలం నేను బతుకుతున్నాను అంటే సమయాన్ని కనుక వృధాగా పోనిస్తే అది ఏమన్నాడంటే అజ్ఞాని అన్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కూడా ఇదే మాట అంటారు చూడండి. కొలస్సీ 4:5, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. చాలు, సమయమును ఏమన్నాడు? పోనివద్దు. సద్వినియోగం అన్న మాట, ఈ రెండు మాటలు ఎఫెసీ పత్రికలోను కొలస్సీ పత్రికలోను మాట్లాడారు. అంటే సమయాన్ని ఎప్పుడు వృధాగా పోనివద్దు. సెల్ పట్టుకొని గంటల తరబడి దేని ముందేనా గంటల తరబడి వృధా కదా. పోనీ ఏం చూస్తావు? కళ్ళు పోయి స్పెట్స్ వస్తాయి. పోనీ ఏమైనా ఉపయోగం ఉందా? నీ కళ్ళు దేవుని వాక్యం చదివి గుంతలు పడితే మంచిది. దేవుని వాక్యానికి అలా వాడరు మనం కన్నులి. రకరకాల అనవసరమైన విషయాల మధ్య ఎక్కువ సమయం వెచ్చించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు నిజంగా దేవుడికి ఎలా కనబడతారంటే అజ్ఞానులు. అజ్ఞానం అది. సమయం ఉంది అంటే వాక్యం చదువుకోవాలి, సమయం దొరికింది అంటే వాక్యం చదువుకోవాలి. క్రైస్తవులుగా సమయం దొరికింది అంటే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే సమయం ఉండట్లేదు ఈరోజు. సమయం గురించి రాస్తూ జెఫన్యా గ్రంథం ఒక మాట అంటాడు చూడండి. సమయం గురించి ఒక మాట, జెఫన్యా పాత నిబంధన, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం. జెఫన్యా గ్రంథం 2:1 సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. సమయం అలాగే కదా వెళ్ళిపోతుందమ్మా. ఎంత త్వరగా అయిపోతుందో. అరగంట, గంటలు, ఒక రోజు ఎంత బేగా గడిచిపోతుందో. ఒక రోజు, ఒక వారం, లేదా ఒక సంవత్సరం. మొన్నే వచ్చిందండి 2026. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? సగం నెల అయిపోయింది తెలుసు కదా అందరికీ. 6 నెలలు అయిపోయాయి. జులై అంటే ఆల్రెడీ జులై 5 అంటే 7వ నెలలకు వచ్చాం. అంటే సంవత్సరంలో 6 నెలలు అయిపోయాయి. అప్పుడే 2026 మొన్నే వచ్చినట్టుంది. ఇంకో 6 నెలలు కూడా త్వరగా అయిపోద్ది. మళ్ళీ 2027కి వెళ్ళిపోతాం. అంటే సమయం పొట్టులా ఎగిరిపోతుంది, గతించిపోతుంది. కానీ ఎంతకాలం భూమి మీద ఉన్నావో ఆ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు, ఆ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు. సద్వినియోగం చేసుకుంటే నువ్వు జ్ఞానివి లేదా అజ్ఞానివి. అందుకే ఇంకా ఎంతకాలం అజ్ఞానిగా ఉంటావు? వద్దు, జ్ఞానం కలిగి బ్రతకమంటున్నాడు దేవుడు. రెండు ఇంకా ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు? ఇంకా ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు? ఆయన ఏం కోరుతున్నాడు? బుద్ధి గలవారిగా. అసలు బుద్ధి లేని వారు ఎలా ఉంటారు అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇంకా ఎంతకాలం బుద్ధి లేని వారుగా ఉంటారు అంటున్నాడంటే ఈ 2 రకాలు. అంటే ఎంతకాలం అంటే 2 మాటలు చెప్తున్నాడు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి మత్తయి సువార్త 25:2 ముందుగా 2
వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, ఐదుగురు బుద్ధి గలవారు అన్నాడు. ఐదుగురేమో 10 మంది మొత్తం. అమ్మ ఐదుగురికి ఏముంది? బుద్ధి. ఐదుగురికి సంఘంలో కూడా ఇలాగే ఉంటారు. సంఘంలో కూడా ఇలాగే ఉంటారు, ఏ సంఘమైనా. అంటే అందరూ దేవుడు చెప్పాడంటే, ఉపమానంగా చెప్పాడంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటారు సంఘాల్లో. అందరూ బుద్ధున్నోళ్ళు ఉండరు, ఎందుకంటే వస్తారు కానీ అలా మార్చుకోరు, సరి చేసుకోరు. కనుక యేసుప్రభు ఏమంటాడంటే ఐదుగురు బుద్ధి ఉంది, ఐదుగురికి బుద్ధి లేదు అన్నాడు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? 25:11 చదువుదాం. 25:11. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలంటే ఆ బుద్ధి లేనివారు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు అంటే యేసుప్రభు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే తప్పు చేశారు. సమయం ఉంది, సమయం ఉన్నప్పుడు ఆ బుద్ధిగల కణికలు దివిటీలు పట్టుకున్నారు, అందులో నూనె దాచుకున్నారు, అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు. వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే, రానివ్వండి. వచ్చినప్పుడు రెడీ చేసుకుంటారట. వచ్చినప్పుడు సిద్ధం చేసుకుంటాం అనుకున్నారు, కానీ నూనె అయిపోయిందట. మళ్ళీ వీళ్ళందరూ పరిగెత్తుకుని బుద్ధి కలిగిన వచ్చి మాకు నూనె ఇవ్వరా అని అడుగుతున్నారు. మీకు ఇచ్చేస్తే మాకుండదు, మీకు ఇవ్వలేమన్నారు వాళ్ళు. తలుపేసేసాడు యేసుప్రభు వారు. అంటే దీని ఉద్దేశం, దీని యొక్క మర్మం, బుద్ధి గల బుద్ధి లేని. ఎంతకాలం అంటే భూమి మీద చాలామంది ఎలా ఉంటుందంటే, యేసుప్రభు రాకడ ఇంకా రాలేదు కదా, ఎప్పుడో వస్తాడు కదా, అప్పుడు ముందు రోజు మార్చేసుకుంటానులే అంటారు. ముందు రోజు నీకు మరి చెప్పొస్తాడు ఆయన, ముందు రోజు మార్చేసుకుంటాడట, లేదా 10 రోజుల ముందు మార్చేసుకుంటాడట. అంటే ఎప్పుడు కూడా యేసుప్రభు రాకడ సమయం అనే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, నూనె ఏం చేశారు వీళ్ళు? నూనె కొనుక్కున్నారు. నూనె కొనుక్కుని దివిటీల్లో రెడీగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాక్యము కలిగి బ్రతికిన వాళ్ళు, వాక్య ప్రకారం కలిగి బ్రతికి. నూనె అంటే వాక్యం. నూనె వెలిగిస్తుంది. ఆ దివిటీని వెలిగించేది నూనె, క్రైస్తవుని వెలిగించేది వాక్యం. అంటే ఒక సాదృశ్యంగా మీరు ఆలోచించిన 119వ కీర్తన ఉదయం చెప్పాను నేను. 119వ కీర్తన 105. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. అంటే వాక్యము వెలుగు, వాక్యము దీపం. మరి ఆ దివిటీని వెలిగించేది నూనె అయితే, ఆ నూనె దాచుకున్న వాళ్ళు 5గురు. ఆ నూనె ఎప్పుడో కొనుక్కుందాంలే పర్లేదులే అనుకున్నారు. అంటే వాక్యం అక్కర్లేదు వాళ్ళకి. ఎప్పుడు వస్తే అప్పుడు అయ్యా 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 అంటే దేవుడు మారిపోతాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఉదయం కూడా అదే చెప్పాను. అయ్యా 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 అంటే ఆయన మారడు. అవకాశం ఉన్నప్పుడు వాక్యం విన్నావా, మందిరానికి వచ్చావా, ఎప్పుడైనా వాక్యం చదివావా అని అడుగుతాడు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు, ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏ రోజున వస్తాడో తెలియదు కనుక ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వచ్చినా వాక్యం చదివే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వచ్చినా వారి జీవితాలు బుద్ధి కలిగి బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా ఎంతకాలం బుద్ధి లేకుండా బతుకుతారు అంటే అర్థం ఏంటంటే, వాక్యానికి దూరంగా మీరు బ్రతుకుతారు, వాక్యం లేకుండా ఎన్ని రోజులు బతుకుతారు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అందుకే తలుపేసేసాడట. ఇంకా వాక్యం లేని వాళ్ళకి పరలోక రాజ్య ప్రవేశం లేదన్నాడు. మీరు వాక్యం వినడానికే రారు, మీరు వాక్యమే చదవరు, మీరు ప్రార్థన చేసుకోరు, అసలు మీలో సిద్ధపాటు లేదు. నేను వస్తానని కూడా చెప్పాను, కానీ మీరు పడుకొని ఉన్నారు. అందుకే ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు అంటున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 4:7 చూడండి. బుద్ధిని కొనుక్కోమంటాడు డబ్బులు ఇచ్చి. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను 4:7లో, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అని చెప్పి, తర్వాత నీ సంపాదన, అమ్మ సంపాదన అంటే డబ్బులేనా? మన డబ్బులు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అన్నాడు. సామెతలు 2:7. సామెతలు 2:11. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి నిన్ను కాపాడును అనే మాటలు చూస్తున్నావు. అంటే నీ సంపాదన, నువ్వు సంపాదన నుంచి సంపాదించుకోమన్నాడు? వాక్యం సంపాదన. వాక్యం కోసం 10 రూపాయలు ఇచ్చినా పర్లేదండి, వాక్యం కోసం ఒక 500 ఇచ్చినా పర్లేదు. మనం చూడండి, కొంతమంది వాక్యం నేర్చుకుంటారు పలానా చోట్లకు వెళ్ళి, వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం నేర్చుకుంటాం. అంటే డబ్బులు ఇచ్చేనా పర్లేదు, నువ్వు వాక్యం నేర్చుకోవాలి. సంపాదన అంతా పెట్టి బుద్ధి సంపాదించుకో. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే, ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది, బుద్ధి నిన్ను కాపాడుతుంది. అంతేగాని బుద్ధి లేని వారిగా ఉండకూడదు. ఒకవేళ ఇంతవరకు వాక్యానికి దూరం అయితే, ఇంతవరకు వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే, ఇంకా బుద్ధి లేని వారిగా నేను కనబడకూడదు. బుద్ధి కలిగి బ్రతకాలి. 2, 3. ఇంకా ఎంతకాలం గురుగు, అమ్మ 2 మాటలు, గోధుమ గురుగు. ఈ 2 యేసుప్రభు ఉపమానం చెప్పారు.
నీవు గోధుమవా గురుగువా? గోధుమ గురుగు రెండూ పెరుగుతాయి. మత్తయి సువార్త 13:27. మత్తయి సువార్త 13:27లో మత్తయి సువార్త 13:27 ఒకసారి చూడండి. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. వేసిందేమో గోధుమ విత్తనం, కానీ పక్కన ఏమొచ్చేసాయి? మీరు మొక్క వేస్తే పక్కన కలుపు మొక్కలు బోల్డ్ వస్తాయి. మరలా కలుపు మొక్కలు పీకుతూ ఉంటారు, ఎందుకంటే దీని నీళ్లు అది తాగేస్తుంటుంది, బలవంతా అది లాగేసుకుంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, తెలివిగా పక్కన ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకుతూ ఉంటారు, ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు యేసుప్రభు మంచి విత్తనం వేశాడట సంఘంలో. ఈ గోధుమ వేస్తే పక్క నుంచి గురుగులు ఎలా వచ్చాయని అడుగుతున్నారు శిష్యులు. తర్వాత ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అంటే సంఘానికి వచ్చిన వాళ్ళలో గోధుమలు ఉంటారు, పక్కన ఎవరు కూర్చుంటారు? గురుగులు ఉంటారు. అందుకే వాక్యం చెప్పినప్పుడు వెనకతల కబుర్లు మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళు ఉంటారు వెనకతల. వాక్యం వింటుంటారు, చీరంతా ఇదంతా అప్పుడే ఇక్కడ వాక్యం ప్రకటిస్తుంటారు. నాకు తెలిసి దయానగర సంఘంలో జరిగింది ఇది, వాస్తవం చెప్తున్నాను. అక్కడ వాళ్ళు చెప్తుంటారు కూడా సహోదరులు, ఏంటి ఇక్కడ వాక్యం చెప్తుంటే చీరంతా అదంతా ఉంగరం ఎంత నగంతా అడుగుతావు ఏంటి అంటే నువ్వు గురుగు. అలాంటి వాళ్ళు ఉంటారు సంఘాల్లో. మీరు చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంటారు, అక్కడ మాట్లాడుకుంటుంటారు వాళ్ళు కష్టసుఖాలు. ఇప్పుడే వాక్యం ప్రకటించినప్పుడే ఇది ఎవరు చేసిన పని అంటే అపవాదం అలా చేస్తుంటాడు వాళ్ళని. ఎందుకంటే వాక్యం వింటే వాళ్ళు బాగుపడిపోతారు కదా, వాక్యం వింటే కుటుంబాలు కట్టేసుకుంటారు కదా, కుటుంబాల్లో సంతోషంగా ఉంటారు కదా. అలా ఉండకూడదు. కుటుంబాల భార్యాభర్తలు తిట్టుకోవాలి, భార్యాభర్తలు కొట్టుకోవాలి, ఆ తల్లిదండ్రుల మాట పిల్లలు అనకూడదు. అంటే మీ ఇద్దరు కష్టసుఖాలు ఇక్కడే మాట్లాడుకోవాలి, సంఘంలోనే మాట్లాడుకోవాలి. అలా చేస్తాడు అపవాది. ఎందుకే ఎవరు ఏమన్నారు యేసుప్రభు చూడండి 28లో, ఇది ఎవరు చేసిన పని? ఇది శత్రువు చేసిన పని. అందుకే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా ఉండాలి. అసలు పక్కన ఏం జరుగుతుందో మనకు అనవసరం, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఏమని మాట్లాడినా వాళ్ళకి చెప్పగలగాలి, వాక్యం అవుతుంది. అంతేకాదు అలా అనుకోరు కొంతమంది, వాళ్ళతో మాట్లాడుతూ ఏదేదో ఇక్కడ మాట్లాడుకుంటారు. సపోజ్ సంఘం అయిన తర్వాత కూడా మాట్లాడుకోరు, ఎందుకంటే అప్పుడు ఉండరు వాళ్ళు, మళ్ళీ పనులు ఉంటాయి, వాళ్ళకి బిజీగా ఉంటారు, వెంటనే వెళ్ళిపోవాలి ఇంటికి. ఇది శత్రువు చేసిన పని. అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగారట. యేసుప్రభు 29. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. చూసారా, అంటే మంచోడు కూడా ఒకవేళ, ఎందుకంటే విత్తనం వేసావు అదేంటో తెలియదు, ఇంకా రెండు పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత ఏది గోధుమో ఏది గురుగో తెలుస్తుంది. ఇప్పుడు మీరు పీకేశారు అనుకో, వెళ్ళి గోధుమలు కూడా వచ్చేస్తే తప్పు. అలా చేయకండి, రెండూ పెరగనివ్వండి సంఘంలో. గోధుమ ఎవరో గురుగెవరో నాకు తెలుసు అంటున్నాడు యేసుప్రభు. ఒక సంఘానికి వచ్చిన మనలో కూడా, మనలో ఎంతమంది గోధుమలు ఉన్నారో, మనలో ఎంతమంది గురుగులు ఉన్నారో ఒక రోజున వేరు చేస్తాడు. సంఘానికి వచ్చిన వాళ్ళమే గోధుమ ఎవరు గురుగెవరు, ఇక గోధుమ గురుగు, గోధుమ గురుగు, అలా అనమాట. అలాంటి వాళ్ళుగా మన సంఘంలో ఉంటే దేవుడు ఇంకా ఎంతకాలం నువ్వు గురుగ్గా ఉంటావు? ఎంతకాలం పక్క వ్యక్తిని పాడు చేయడం, పక్క వ్యక్తిని మాట్లాడించడం, లేదా నీ జీవితంలో ఒక మంచి విత్తనం గోధుమగా ఉండడం మానేసి గురుగ్గా ఉంటే ఒక రోజున పెళ్ళగిస్తాడు. 29:30 చూడండి. 30 కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి, దేనికోసం కూర్చాడు చూడండి, వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును. కొట్టులో చేర్చడం అంటే పరలోకంలో. గోధుమలు ఎక్కడికి చేరుతారు? పరలోకం. మరి ఈ గురుగులు కాల్చబడ్డానికి సిద్ధపడతారు, వాళ్ళని కూడా కాలుస్తాను. ఒక రోజు ఉంది, మీరు వెంటనే పేకకండి, వెంటనే పెరికి వేయకండి, ఎందుకంటే రెండూ ఎదగనివ్వండి. సంఘంలో ఎదుగుతూ ఎదుగుతూ నేను గోధుమగానే ఉండాలి తప్ప ఎప్పుడు గురుగుగా ఉండకూడదు. గురుగు వాక్యం వింటున్న వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడు, వాక్యం పట్ల ఆసక్తి లేనివాడు గురుగు. వచ్చినా కూడా వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా అటు ఇటు చూస్తుంటారు కొంతమంది, మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వీడు ప్రధానమంత్రి కన్నా పెద్దోడు వీడు, ఎందుకంటే బిజీగా ఫోన్ వస్తుంది అప్పుడే, ఆయనకన్నా వీడు ముందు వెళ్ళిపోతుంటాడు ఫోన్ పట్టుకొని బయటికి. నేను చాలాసార్లు చెప్పాను, ఫోన్ స్విచ్ ఆఫ్, లేదా నేను అయితే ఫ్లైట్ మోడ్లో పెడతాను, ఎంఈఓ చేసినా ఎత్తాను నేను, మా పై అధికారి చేసిన, అందుకే ఫ్లైట్ మోడ్లో పెట్టాను అనుకోండి. మొన్న కూడా చేశారు ఆయన, ఇంటికి వెళ్తే మిస్ కాల్ ఉంది, సార్ నేను ప్రేయర్లో ఉన్నాను అందుకని ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాను సార్ అంటే, పర్వాలేదమ్మా దాన్నే ఉంది అంటున్నాడు పెద్ద ఆయనే. ఏముంది విషయం చెప్పేస్తాం. నేను ప్రేయర్లో ఉన్నప్పుడు నేను అలాగే పెడతాను మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉండాలి, ఎందుకంటే ఎవరు చేసినా రావు ఫోన్లు.
మళ్ళా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి సైలెంట్ మోడ్లో పెట్టారనుకోండి, ఇప్పుడు ఎవరో చూస్తాం, ఇప్పుడు అది అర్జెంటు, అక్కడికి వెళ్ళాలి. ఆ అవకాశం ఆళ్ళకెందుకు ఇవ్వాలి మనం? ఆ అవకాశం ఆళ్ళకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన భూమి మీద అధికారి. ఈ భూరాజులకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన తర్వాతే ఈయన ఎవరైనా మన జీవితంలో. అందుకోసం ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏ ఫోను రాకూడదు. ఏ ఫోను రాకుండా ఉండాలంటే మన ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉండాలి. అంతే కదమ్మా! అదొచ్చిందని పరిగెట్టి వెళ్ళిపోతుంటాం బయటికి. వాక్యం అవుతున్నప్పుడు 2 గంటలు నిలకడగా కూర్చోలేని వాళ్ళు ఉంటారు. స్థిరంగా వాక్యం వెళ్ళిన ఉంటారు. గంట కూడా ఉండదు మనది 50 నిమిషాలు. పోనీ 40 నిమిషాలు, 45 నిమిషాలు. పట్టుమని ఆ 45 నిమిషాలు కూడా వాక్యం వినకపోతే, పక్క వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటే, వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే, రెండూ ఎదగనిస్తాడు ఒక రోజున. గురుగుల్ని కాల్చేస్తాడు, గోధుమలను తన కొట్లో వేసుకుంటాడట. మరి ఎంతకాలం ఇంకా వాక్యానికి దూరముగా, వాక్యానికి ఆసక్తి లేకుండా, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా, ఏదో వచ్చానా, విన్నానా, వెళ్ళానా అన్నట్టుంటే అది గురుగులాంటి జీవితం. అంతే. నెంబర్ 4, చెట్టువా పొట్టువా? 2 మాటలు. చెట్టు, పొట్టు. ఇందాక చదివారు పొట్టు గురించి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఈ చెట్టు, పొట్టు అన్న మాటలు మనకు కనబడతాయి. 1వ కీర్తన చూడండి, 4వ వచనం. లేదంటే 3:4 చదువుదాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అమ్మ ఎవరి గురించి తెలుసా? 2వ వచనం చూడండి. 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే వాక్యం, మరలా వాక్యమే. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడు, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడు, ఆ వాక్యాన్ని దివారాత్రం ఎక్కువ సమయం చదివేవాడు ఎవరో తెలుసా? చెట్టు లాంటివాడట. వాక్యాన్ని చదవకుండా క్యాలెండర్లో వాక్యం చదువుకొని వెళ్ళిపోయేవాడు పొట్టు. క్యాలెండర్లో చిన్న ముక్క ఉంటుంది అక్కడ. ఆ 3వ తారీఖు ఏమని రాస్తుంది? అక్కడ రాయబడిన మాట, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఏం చేసావని నీకు ధన్యత కలగాలి బాబు? ఏంటి క్యాలెండర్లో మొక్క చదువుకుని వెళ్ళిపోతున్నావా ప్రతిరోజు అని అంటున్నాడు. బ్రదర్ వాక్యం చదువుకుని బయలుదేరారు కదంటే, చదివానండి. ఎక్కడ చదివారంటే క్యాలెండర్లో 3వ తారీఖు కింద రాస్తుంది అన్నాడు. ఎంతసేపు చదివారు బ్రదరు? సెకండ్సా? చూడండి ఇక్కడ ఏమని రాశారు? ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. పగలు రాత్రి చదవమంటున్నాడు. మనకంత సమయం ఎక్కడ ఉంది కదమ్మా? పగలు రాత్రి. కానీ ఉద్దేశం దివారాత్రం అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కువ సమయం వాక్యం చదివితే, ఎక్కువ సమయం వాక్యం చదువుతూ వాక్యాన్ని వింటూ ఉంటే మీరు ధన్యులు అన్నాడు. అందుకే వాక్యం చదివేవాళ్ళు అక్కడ ఏమన్నాడు? అతడు నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటే ఫలమిచ్చే చుట్టూ ఎవరు? వాక్యాన్ని చదివేవాడు, వాక్య ప్రకారం జీవించేవాడు, వాక్యం కోసం ప్రయాసపడేవాడు చెట్టులాగా ఉంటాడు. వాడు పొట్టు కాదు. మనం వాక్యం చదవడానికి ఒక సమయం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అందరికీ చదవచ్చు. ఈరోజు ఎవరో పెద్దవాళ్ళు మినహాయించి వాళ్ళు వింటారు, చదవలేని వాళ్ళు వింటారు. ఎక్కువ సమయం వాక్యం వినండి. మీరు చదవగలిగిన వాళ్ళు కూడా ఈరోజు వాక్యం చదవలేకపోతున్నారంటే ఎందుకు చదవలేకపోతున్నామంటే సమయం లేదండి, సమయం లేదు మాకు అంటున్నారు. కానీ సమయం లేకపోతే నువ్వు పొట్టువి. సమయము వాక్యాన్ని కూడా ఇచ్చుకుంటూ మరి అన్నిటికీ సమయం ఇస్తాం కదమ్మా. అన్నిటికీ సమయం ఉంది. వాక్యం దగ్గరికి వచ్చేసరికి సమయం లేదంటే దేవుడు ఏమన్నాడు చూడండి. అలాంటి వాక్యం చదివే వ్యక్తిని లేదా వాక్యం వినే వ్యక్తుల్ని దేవుడు ఏమన్నాడంటే మీరు చెట్టులాగా ఉంటారు. అతడు చేయునదంతయు సఫలము. అంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరో తెలుసా? వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఎక్కువ సమయం వాక్యం వింటూ ఉండేవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు భవిష్యత్తులో. అతను చేసింది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతాడు. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాను. నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఖచ్చితంగా నేను బలంగా ఉపయోగించబడగలను వాక్యం చదివితే. ఒకవేళ నేనైనా వాక్యంలో నేను ఇంకా ఎక్కువగా వాక్యం వింటూ వాక్యం చదువుతూ ఉంటే నేను కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నా జీవితంలో అవుతాను. లేకపోతే అవను. ఎందుకంటే చేసిన ప్రతిదీ కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలి అంటే వాక్యం చదువుతూ చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. ఇంకోటి అన్నాడు 4వ వచనం, దుష్టులు అలాగున ఉండక. అంటే ఎలా ఉండరు? వాక్యాన్ని ఏం చేయరు, వీళ్ళు చదవరు. అలాంటి వాక్యానికి దూరంగా అసలు వాక్యం లేని జీవితం జీవించే వాళ్ళని ఏమన్నారంటే దుష్టులు. అమ్మ ఎంత పెద్ద మాట చూడండి. వాక్యం చదవరు. ఎప్పుడు చదవరా? వాక్యం చదవరు. ప్రతిరోజు మనం ఏం చేస్తాం నాన్న? ఎన్ని పూటలు? లేదా 4
అంటే ఒక పూట స్నాక్స్ ఉంటుంది. 3 పూటలు పోనే మీరన్నట్టు. 3 పూటలు శరీరానికి బాగా ఎక్కిస్తున్నారు. కానీ 3 పూటలు వాక్యం చదువుతున్నావమ్మా? పోనే ఒక పూటైనా చదువుతున్నావా? ఆలోచించండి. 3 పూటలు భోజనం. ఎందుకంటే శరీరానికి శక్తి ఉండాలి బ్రదర్. మరి ఆత్మకి కనీసం ఒక పూటైనా రాత్రి పడుకునే ముందైనా కుటుంబముగా కూడుకొని, లేదా నువ్వు ఒక్కడవైనా పడుకుని పోతే పిల్లలు ఒకవేళ డ్యూటీ నుంచి వచ్చి నువ్వు ఒక్కడవైనా వాక్యం చదువుకుని పడుకుంటున్నావా? లేదా వాక్యం చదువుకుని డ్యూటీకి వెళ్తున్నావా? ఎప్పుడైనా ఒక అధ్యాయం, ఒక 2 అధ్యాయాలు గ్రంథములో. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యము చదవలేనోడు దుష్టుడు అన్నాడు. దుష్టులు అలా ఉండరట. చూడండి, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు ఆ పొట్టు వలె ఉందురు. అంటే అందుకే చెట్టు పొట్టు. ఇంకెంతకాలం పొట్టులాగా ఉంటాను నేను? ఒకవేళ నేనే వాక్యం చదవను, రోజు వాక్యం చదవను, వాక్యం వినడానికి రాను, ఇలాంటి జీవితం జీవించేవాడు పొట్టు వంటివాడు. పొట్టు ఏమవుద్ది? అమ్మ ఉంటుందా? ఎగిరిపోద్దా? చెట్టు చెట్టు ఉంటుంది గాలికి, కానీ పొట్టు ఉండదు. గాలికి చెట్టు నిలబడుతుంది, కానీ పొట్టు ఎగిరిపోద్ది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు చేట తీస్తాడట. యేసుప్రభు దగ్గర చేట ఉంది. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, చెల్లెళ్ళు, అక్కలు, సంఘాల్లో. మీకు అందరికీ చేట గురించి బాగా తెలుసు కదా తల్లి. ఈ చేట యేసుప్రభు దగ్గర కూడా ఉంది, మీ దగ్గరే కాదు. యేసుప్రభు ఆయన దగ్గర కూడా చేట ఉందట. చూడండి, మత్తయి సువార్త 3:12. మత్తయి సువార్త 3:12. చేట, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అమ్మ, చేట ఎవరి చేతిలో ఉంది? అంటే యేసుప్రభు దగ్గర కూడా చేట ఉందా? ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, తర్వాత గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇలా చెరుగుతుంటారు కదమ్మా. చెరుగుతుంటే బలంగా ఉన్నవన్నీ కిందకు వచ్చేస్తుంటాయి, పొట్టేమో చివరికి వెళ్ళిపోతుంటుంది. చిన్నప్పుడు చూసేవాడిని, పక్కనలా తిరుగుతుంటే ఇలా చెరుగుతూ ఉంటే ఆ పొట్టు గాలికి ఉన్నదంతా చివరికి వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఇలా తీసేసి ఈ బలమైనవన్నీ కిందకు ఉంచుతుంటారు తల్లులు. అంటే అంతే, ఇలా ఎగురుతుంటారు. యేసుప్రభు కూడా చేట ఇలా చేస్తాడు. గోధుమ ఉంటారు కదా, గోధుమేమో ఆయన దగ్గరికి వస్తాడు, పొట్టేమో ఎగిరిపోద్ది, పొట్టంతా కాల్చేస్తాడట. ఈరోజు పొట్టు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యం క్యాలెండర్లో మాత్రమే కాదు, వాక్యం చదవాలి, వాక్యానికి సమయం ఇవ్వండి. లేదంటే నువ్వు చెట్టుగా ఉండాలంటే, ఫలమిచ్చే చెట్టులా ఉండాలంటే వాక్యం చదివేవాళ్ళు, పొట్టులా ఉండాలంటే వాక్యం చదవకుండా నీ పనులు నువ్వు చేసుకునేవాడు. ఇంకా ఎంతకాలం పొట్టులా ఉంటావు? నెంబర్ 5, శరీరానుసారివా ఆత్మానుసారివా? చూడండి, శరీరానుసారివా ఆత్మానుసారివా? అంటే దేవుడు మనందరం ఏ సంబంధం? లేదా దేవుడు ఎవరు? ఆత్మ. అంటే దేవుడు ఆత్మ గనుక, కాబట్టి నేను కూడా ఏ సంబంధిగా ఉండాలి? ఆత్మానుసారిగా ఉండాలి. కానీ చాలామంది క్రైస్తవులు ఎలా బతుకుతున్నారో తెలుసమ్మా? శరీరానుసారులుగా. రోమాపత్రిక 8:5. రోమా 8:5. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమా 8:5లో శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సునుంతురు. ఎవరైతే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారో అది మరణం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రార్థనకి వెళ్తారు, భోజనాలు ఎప్పుడు పెడతారండి? నువ్వు దేనికి వచ్చో అడగాలి. ఇప్పుడు ఏంటి భోజనాలు ఎన్ని గంటలకి? ఆ సమయానికి వచ్చేస్తాడట. మరి వాక్యానికి? వాక్యం ఏముందండి, ఎక్కడైనా వింటాం వాక్యం. భోజనాలు ఎన్ని గంటలు చెప్పండి ముందు. అంటే ఈ భోజనం ఎవరు? అంటే శరీరం కోసమే కదా. శరీరానుసారి అంటే అందరూ ఉండరు, కొంతమంది. భోజనాలు ఉంటే ప్రార్థనకు వస్తారు కొంతమంది, అలాంటి వాళ్ళు ఉంటారు, తప్పేం కాదు. భోజనాలు ఉంటే వస్తారు, భోజనాలు లేవని చెప్పండి, ప్రార్థనకు రారు కొంతమంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ సంబంధాలు చెప్పండి? వాక్యం కోసం వచ్చేవాడు అయితే దేవుడు అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. శరీర విషయాలు ఏంటి? తిండి, నిద్ర, మనం సుఖంగా ఉండాలి శరీరం కోసం. ఇలా శరీరం కోసమే చూసుకునేవాడు శరీరానుసారి అన్నాడు. ఆత్మానుసారులేమో ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ప్రార్థన, వాక్యం విన్నానా, ఈరోజు వాక్యం వినడానికి వెళ్ళాలంటారా, ఈరోజు తినడానికి వెళ్ళాలంటారా? కొంతమంది చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, భోజనాలు ఉన్న రోజు ఎక్కువ మంది ఉంటారండి. అదే మీరు భోజనం లేదు, కనీసం టిఫిన్ కూడా లేదని చెప్పండి, స్నాక్స్ అటండి, స్నాక్స్ పెట్టారా? దేనికి వచ్చావమ్మా? వాక్యం విన్నారు కదా ప్రశాంతంగా, కడుపు నిండిపోయి వెళ్ళాలి. మనం కడుపు నిండిపోయి వాక్యం చేత మంచి వాక్యం విన్నాను ఉద్దేశంతో వెళ్ళాలి. ఈరోజు ఏటో ఇంటి దగ్గర కూడా వండుకోలేదు, అది పక్కన పెట్టండి. మనం అలా ఉండవు. ప్రార్థన అయితే మనం భోజనం పెట్టే పంపిస్తాం కడుపు నిండా, ఇది పెడతాం అది పెడతాం. కానీ కేవలము భోజనం పరంగా ఆలోచించేవాడు శరీరానుసారి.
కేవలము భూమి మీద బ్రతకడానికి ఆలోచించేవాడు శరీరానుసారి. అలా కాదు కదా, మనం ఆత్మ సంబంధులం. ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏం పెట్టాలి? మనసు పెట్టాలి. అంటే మరలా చెప్తున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అలాగే నువ్వు కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఇంటి గడప దాటాలి. వాక్యం చదివే మీ పనుల్లోకి మీరు వెళ్ళాలి. హడావుడిగా వెళ్ళిపోతుంటారు. మనం లేచింది మొదలు చూడండి, ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా వెళ్ళకండి. ఒక అరగంట సమయం ముందు లేచి చేసుకోండి. కానీ మనం సమయం 7కే లేస్తాం, 8కల్లా డ్యూటీలో ఉండాలి. ఈ మధ్యకాలంలో స్నానం అన్నీ చేసుకుంటాం, కానీ అసలైంది చెయ్యం మనం. అందుకే ఒక అరగంట ముందు లేస్తే ప్రార్థన చేసుకోగలవు, వాక్యము చదువుకోగలవు, హ్యాపీగా సంతోషంగా ఆ దినమంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అరే, నేను ప్రార్థన చేసుకుని బయలుదేరాను రా నా పనికి, వాక్యం చదువుకుని నేను వెళ్ళాను, ఎంత మనసు సంతోషంగా ఉంటుందో. అది ఆత్మానుసార జీవితం. అంతేగాని కేవలం భూమి మీద బ్రతకడానికి, ఉద్యోగం చేసుకోవడానికే చేసేవాడు, కేవలం తిండి కోసం, సుఖం కోసం, పడుకోవడం, తిరగడం కోసం ఉండేవాడు ఏ సంబంధి? శరీరానుసారులుగా మనం బతకూడదు. ఇంకా ఎంతకాలం ఒకవేళ ఇలా బతికితే? తిన్నావు, తిరిగావు, వచ్చేసావు, పడుకున్నావు, లేచావు, తిన్నావు, తిరగావు, వెళ్ళిపోతున్నావు. ఇదా జీవితం? నువ్వు ఆత్మ సంబంధిగా దేవుడు ఏం కోరుతున్నాడంటే నువ్వు ఆత్మానుసారంగా బ్రతకాలి. ప్రార్థన చేసుకుంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నెంబర్ 6 చివరిగా, బుద్ధిమంతుడివా బుద్ధిహీనుడివా? ఈ మాట ఉదయం కూడా చెప్పాను నేను మత్తయి సువార్తలో. చదువుకుందాం మరలా. మత్తయి సువార్త 7:24-26 వరకు ఉంటుంది. అక్కడ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అని బండ మీద కట్టుకున్నోడిని, ఇసుక మీద కట్టుకున్నోడిని మీకు చెప్పాను. మత్తయి సువార్త 7:24లో యేసుప్రభు ఇలా మాట్లాడతారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. 26 కానీ మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడి పోలి ఉండును. బండ మీద కట్టుకున్నాడు ఏమన్నారు దేవుడు? బుద్ధిమంతుడు. ఇసుకలో కట్టుకున్నోడిని బుద్ధిహీనుడు. బండ మీద కట్టుకున్నాడు బుద్ధిమంతుడు, ఇసుకలో కట్టుకున్నాడు బుద్ధిహీనుడు. అయితే ఒకటి, ఇద్దరు వాక్యం విన్నారు. విన్నారా వినలేదా? చూడండి మీరు మత్తయి సువార్త 7:24 చూడండి, మత్తయి సువార్త 7:26 చూడండి. 2 సందర్భాల్లో ప్రారంభం బాగుంటుంది. చూడండి 2 ప్రారంభం మరొకసారి. ప్రారంభం, కాబట్టి ఈ నా మాటలు విని, 26లో మరియు ఈ నా మాటలు విని, అంటే ఇద్దరు విన్నారు, కానీ ఒకడు చేశాడు, ఒకడు చేయలేదు. ఏ మాటలైతే విన్నాడో ఆ విన్న మాటలు బట్టి బ్రతికినవాడు బుద్ధిమంతుడు. విన్నాడు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు. అలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు. నిజం. ఈ నా మాటలు విని అలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆ మాటలు విని ఈ చెవితో విన్నాం కదా, ఈ చెవితో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులో అది కనబడకపోతే నువ్వు దేవుడికి ఎలా కనబడతావో తెలుసా? ఎంతకాలం బుద్ధిహీనంగా ఉంటాం? ఎంతకాలం దేవుని మాటలు విని అలా బ్రతకరు? ఎంతకాలం అలా దేవుని మాటలు విని జీవితాలు మార్చుకోరు? అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే బుద్ధిహీనుడు. ఇంకా ఎంతకాలం ఇలా? ఇంకా ఎంతకాలం అజ్ఞానిగా బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం బుద్ధి లేని వారిగా బ్రతుకుతారు? ఇంకా ఎంతకాలం గురుగుగా ఉంటావు? ఇంకా ఎంతకాలం పొట్టులాగా ఉంటావు? ఇంకా ఎంతకాలం నీ జీవితంలో శరీరానుసారిగా ఉంటావు? ఇంకా ఎంతకాలం బుద్ధిహీనుడిగా బ్రతుకుతావు అని అడుగుతున్నాడు ఈ రోజున. నీ జీవితంలో ఇంతవరకు సమయం సగం అయిపోయింది. దేవుడు ఇంకా నువ్వు భూమి మీద ఎంతకాలం ఉంటావో నువ్వు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అలాంటప్పుడు మనకిచ్చిన కాలంలో 2 మనస్తత్వాలు కలిగి ఉండకూడదు. 2 మనస్తత్వాలు ఏంటంటే చెప్పాను ఇక్కడ. ఈ రెండు మనస్తత్వాలు. ఇదొక మనస్తత్వం, ఇదొక మనస్తత్వం. అలా ఇవొక మనస్తత్వాలు, ఇవొక మనస్తత్వాలు. అయితే ఉంటే ఇదైనా ఉండాలి, లేదా అదైనా ఉండు, ఏదో ఒకటి. కానీ దేవుడు కోరుకున్న మనస్తత్వాలు ఏంటో మీకు రాశాను ఇక్కడ. ఇది దేవుడు కోరుకునేది. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆశీర్వాదము పెట్టాడు, శాపము మనకు అవకాశం ఇచ్చాడు. ఇందాక బ్రదర్ ఒక మాట అన్నారు, అక్కడ అన్నీ వింటుంటాను కదా నేను, ఏ పాయింట్ ఎక్కడ చెప్పాలో తీసుకుంటుంటాను. అక్కడ మన జీవితాలు మనమే పాడు చేసుకుంటున్నాం, అవునా? ఆ మాట అన్నారు కదా అక్కడ, అది వింటాను. ఈ పాయింట్ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చిన అవకాశం మన చేతుల్లో ఉంది. కొన్నిసార్లు మనమే మన చేతులారా మన జీవితాలు నాశనం చేసుకుంటాం. నిజమే, ఆ అబ్బాయి దగ్గర తనే చేసుకున్నాడు. మన చేతుల్లోనే ఉంటాయి జీవితాలు, మనమే నాశనం చేసుకుంటాం. ఇప్పుడు దేవుడు కూడా ఆశీర్వాదం శాపం పెట్టాను. ద్వితీయోపదేశకాండం మాట చూడండి, చివరిగా 2 మాటలు, 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ద్వితీయోపదేశకాండం 30:19లో. అంటే దేవుడు ఏముంచాడటమ్మా? ఆశీర్వాదము పెట్టాడు, శాపము పెట్టాడు, మీ ఇష్టం అన్నాడు. ఆదికాండంలో ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడమ్మా?
అన్ని చెట్లు పెట్టాడు. మధ్యలో ఒక చెట్టు పెట్టాడు. ఏంటి? తోట మధ్య చెట్లు. ఏంటి? మంచి చెడులు వృక్ష ఫలంనిచ్చే ఆ చెట్టు కూడా అక్కడే ఉంది. మిగతా 99 చెట్లు కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఆ చెట్టు కూడా అక్కడే ఉంది. నువ్వు ఎలాంటోడువో తెలియాలి కదా! నీ బుద్ధేంటో తెలియాలి కదా! అన్నీ తిను. అది మాత్రం వద్దన్నాడు. అంటే కారణం అడుగుతున్నాను. మన చేతుల్లోనే ఉంది అవకాశం. నువ్వన్నీ తిని దేవుడు చెప్పింది మానేస్తే బాగుండు. కానీ ఆదాము అది కూడా తినాలనుకున్నాడు. తన చేజేతులారా ఆదాము తన జీవితాన్ని, అవ్వ పాడు చేసుకున్నారు. అన్ని తినమన్నాడు. అదొక్కటి వద్దన్నాడు దేవుడు. అంటే నిన్ను ఎలాంటోడో తెలియాలి. మనుషులు ఎలాంటోళ్ళంటే ఏది వద్దంటే అదే చేస్తారు. పిల్లలు కూడా అంతే. అరే అటు వెళ్ళకండిరా అంటే అటే వెళ్తాం మేము. అది వాడకండి అంటే అదే వాడుతారు. కాబట్టి కొన్నిసార్లు చేజేతులారా దేవుడు ఆశీర్వాదం, శాపం మన కళ్ళ ముందే పెట్టాడు. మన బ్రతుకులు మనమే నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 2 దేవుడు సిద్ధపరిచినవి 2 నిత్య రాజ్యము, నిత్యాగ్ని. అమ్మ ఈ 2 ఉన్నాయి రెడీగా ఇప్పుడు. నిత్య రాజ్యము ఉంది, నిత్యాగ్ని. ఆ వచనం చూసి మనం ముగించుకుందాం. ఎందుకు నిత్యరాజ్యం చేరేవాళ్ళు ఇగో జ్ఞాని, బుద్ధిగల, గోధుమ, చెట్టు, ఆత్మానుసారి, బుద్ధిమంతుడు. ఈ ఇటుపక్క ఉన్నటువంటి ఈ చదివాం కదా మనం దేవుడు కోరుకున్న విధానంలో. ఇవి నిత్యరాజ్యం అయితే అజ్ఞాని, బుద్ధి లేనుడు, గురుగు, పొట్టు, శరీరానుసారి, బుద్ధిహీనుడు చేరుకునేదేమో నిత్యాగ్ని. అందుకే ఆ 2 చెప్తున్నాను. ముగింపు వచనం మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఆమె ఏం సిద్ధపరచబడింది? రాజ్యం. అంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము చేరుకోవాలంటే ఇగో దేవుడు కోరుకున్న విధంగా బ్రతికితే ఆ నిత్య రాజ్యానికి వెళ్తారు. 41 అక్కడే. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే నిత్యాగ్ని ఉంది, నిత్య రాజ్యము ఉంది. నిత్య రాజ్యానికి వెళ్ళే వాళ్ళు జ్ఞానులు, బుద్ధి కలిగిన వారు, గోధుమలు, చెట్టు, ఈ ఆత్మ సంబంధమైన బుద్ధిమంతులుగా జీవించేవాడు వెళ్తే ఆ నిత్యాగ్నందు చూసారా, అది అపవాది కోసం, వాని దూతల కోసం సిద్ధపరిచాడు. ఇగో ఈ అజ్ఞానులు, బుద్ధి లేనోళ్ళు, గురుగుగా ఉండేవాళ్ళు, ఈ పొట్టులు, శరీరానుసారులు, బుద్ధిహీనులు అందరూ కూడా ఆ నిత్యాగ్నిలోకి వెళ్తారు ఒక రోజున. ఇంకా ఎంతకాలం మన జీవితం? ఈరోజు మనమైనా సరే నేను ఎంతకాలం ఉంటానో తెలియదు కనుక ఎంతకాలం ఇటువంటి దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తాం చెప్పండి. 2 మనస్తత్వాలు ఎప్పుడూ మంచిది కాదు. 2 తలంపులు ఎప్పుడూ మంచిది కాదు. ఏదో ఒకటే ఉంటే దేవుడి వైపైనా ఉండాలి, లేదా లోకం వైపైనా ఉండాలి. దేవుడి వైపు ఉంటే దేవుడు కోరుకున్న విధానంగా బ్రతికితే నీకు ఆశీర్వాదం, నీకు నిత్యరాజ్యం. దేవుడు కోరుకున్న విధంగా కాకుండా మరొక కోణంలో నువ్వు బ్రతికితే నీకు శాపం, అది నిత్యాగ్ని, నిత్య నరకం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఇంకా ఎంతకాలం మనం 2 మనస్తత్వాలతో ఎవరైనా ఉంటే భవిష్యత్తులో అలాంటి మనస్తత్వం కాకుండా దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు కోరుకున్న విధంగానే బ్రతుకుదాం. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.